మున్సిపాలిటీ మరియు పట్టణ పేదరిక నిర్మూల సంస్థ ఆధ్వర్యంలో సంయుక్తంగా హకీంపేట్ డిపో ఎదురుగా నిర్వహించినటువంటి ఫుడ్ ఫెస్టివల్ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అదనపు కలెక్టర్ రాధిక గుప్తా, మున్సిపల్ కమిషనర్ యమినార్ జ్యోతితో కలిసి ప్రారంభించారు. మహిళా శక్తి పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ 100 రోజుల ప్రణాళికలో భాగంగా ఏర్పాటు చేసిన ఫుడ్ ఫెస్టివల్ స్టిల్స్ వివిధ రకాల పిండి వంటలు, సంప్రదాయ వంటకాలు, వస్త్రాలు, కుట్లు, అల్లికలు ఆకట్టుకున్నాయని జిల్లా అదనపు కలెక్టర్ రాధిక గుప్తా అన్నారు. అన్న మెల్లగా వెనక్కి జరగండి. కొంచెం డేస్ ప్రోగ్రామ్లో మున్సిపాలిటీలో ఒక మేళా లాగా పెట్టడం జరిగింది. ఆ మేళా యాక్చువల్లీ ఎస్హెచ్జి మహిళలు పెట్టారు. మొత్తం రకరకాలుగా ఐటమ్స్ అయితే ఇక్కడే డిస్ప్లే చేయడం జరిగింది. వాళ్ళు ఫుల్ అమ్ముతారు. విజిట్ చేసినప్పుడు మనకి ఒక ఫీడ్బ్యాక్ ఏంటంటే మార్కెటింగ్ ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ లింకేజెస్ చాలా అవసరం. దీని మీద ఇట్లాగే మనం ఒక వీఆర్ నుంచి మీటింగ్ కూడా పెట్టడం జరుగుతుంది ఒక నెక్స్ట్ 2 డేస్లో. అందులో ఇట్లాంటి 20 మహిళా గ్రూప్స్ అయితే ఎడిబుల్ ఐటమ్స్ ప్రిపేర్ చేస్తున్నారు. ఆ ఎడిబుల్ ఐటమ్స్కి మనం ఏ రకంగా ఇంకా మంచి మార్కెటింగ్ కానీ లైసెన్సింగ్ కానీ ఇవ్వచ్చు అనేది ఆలోచన మేము చేస్తాము. అది కూడా మొదలు పెడతాము. మహిళా శక్తి ప్రోగ్రామ్ కింద అయితే చాలామంది కొత్త షాప్స్ పెట్టారు, కొత్త మార్కెట్ కొత్త బిజినెస్ స్టార్ట్ చేశారు. బట్ వీటికి ఏ విధంగా మనం ఇంకా ప్రాఫిట్స్ పెంచవచ్చు అనేది ఒక ఐటమ్ ఇప్పుడు మేము ముందుకు తీసుకెళ్తాము. సో పీడీ మెప్మ గారితో అది కూడా డిస్కషన్ చేయడం జరిగింది. వీ విల్ సీ హౌ వీ కెన్ ఎక్స్పాండ్ దీస్ ప్రోడక్ట్స్. ఉన్న ప్రోడక్ట్కి మనం ఏ విధంగా ఇంకా మంచి సహాయం ఇవ్వచ్చు అనేది ఒకసారి ముందుకు తీసుకెళ్తాము. సో మీరందరూ ఇక్కడ వచ్చారు కాబట్టి మీ అందరితో రిక్వెస్ట్, మీరందరూ కూడా తిరగండి, చూడండి, మీ ఫీడ్బ్యాక్స్ కూడా ఇచ్చేసేయండి. హౌ కెన్ వి ఇంప్రూవ్ ఇట్ బెటర్. ఈ విధంగా మనం మహిళలకి ఎలా ₹1,00,000 నుంచి ₹1 కోటి వరకు తీసుకెళ్ళవచ్చు అనేది ఆలోచనలో మేము ఈ సమస్యను ప్లాన్ చేస్తాం. గవర్నమెంట్ వారు నిర్దేశించినటువంటి సీడీఎం గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి మేడం గారి సహకారంతో జరుగుతున్నటువంటి 100 డేస్ ప్రోగ్రాంలో ఈ స్వచ్ఛతా దివస్ ఉపసంహరించుకొని దీని యొక్క ఇక్కడ ఫుడ్ ఫెస్టివల్ మేళా లాగా కండక్ట్ చేస్తున్నాము. ఇక్కడ ఆర్పీలు, తర్వాత మన ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ వాళ్ళందరితో కూడా వాళ్ళు సొంతగా తయారు చేసినటువంటి పదార్థాలు, ఇంట్లో అల్లికలు, మట్టి వస్తువులు, తర్వాత వాళ్ళు చేసినటువంటి ఈ 1 గ్రామ్ గోల్డ్ సంబంధించిన అన్నీ కూడా ఇక్కడ డిస్ప్లే చేసి మేళాలాగా పెట్టాము.
ఈ ఈ దీనివల్ల ఏంటంటే వాళ్ళకి ఒక ఫోకస్, వాళ్ళని కూడా మనము ఫోకస్ చేసి వాళ్ళు చేసే ఐటమ్స్ అన్నింటినీ కూడా ఎగ్జిబిట్ చేసి వాళ్ళలో ఉన్న టాలెంట్ అంతటి కూడా ఇక్కడ చూపించే అవకాశం ఇక్కడ జరుగుతున్నది. వాళ్ళు మార్కెటింగ్ మేడం గారు అన్నట్టు మార్కెటింగ్ స్ట్రాటజీ ఒక్కటి ఇంప్రూవ్ చేసుకుంటే బాగుంటుందని మేడం గారు ఫీడ్బ్యాక్ చెప్పారు. ఐటమ్స్ అన్నీ చాలా చాలా బాగున్నాయి. మీరందరూ కూడా ఇక్కడ తీసుకొని అవన్నీ అబ్జర్వ్ చేసి మీ యొక్క ఫీడ్బ్యాక్ కూడా ఇవ్వండి. అండ్ పబ్లిక్ కూడా వాళ్ళు చేసేటువంటి సామాగ్రి వాళ్ళ అడ్రస్లు అవన్నీ కూడా మీకు చెప్తారు. అవన్నీ కూడా చెప్తే పబ్లిక్ కూడా మొత్తానికి తెలిసి వాళ్ళకి సహాయం చేసినట్లు అవుతుంది.